నమస్కారం PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆపదలో ఉన్న ఆప్తులకు ఆపన్న హస్తం అందించిన చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను బాధితులకు అందజేత. అబద్ధపు హామీలు, అసత్య ప్రచారాలు ప్రధాన అజెండాగా కూటమి ప్రభుత్వ పాలన కొనసాగుతోంది. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో వైకాపా నేతల వెల్లడి. చిత్తూరు నగరంలోని కోకావాండ్ల ఊరిలో డిసెంబర్ మాసంలోపు మౌలిక వసతులను పూర్తి స్థాయిలో కల్పిస్తాం. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. వార్తల్లోని వివరాలు. ఆపదలో ఉన్న ఆప్తులకు ఆపన్న హస్తం అందించారు చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను అందించి బాధిత కుటుంబాలకు బాసాటగా నిలిచారు. చిత్తూరు నియోజకవర్గం మిట్టూరుకు చెందిన కుసుమ, రామభద్రాపురం పంచాయతీకి చెందిన శరత్లు అనారోగ్యంతో ఆసుపత్రుల పాలై చికిత్స పొందుతున్నారు. వైద్యం చేయించుకునేందుకు కూడా స్తోమత లేక ఇబ్బంది పడుతున్న బాధితులు చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావును ఆశ్రయించారు. తాము పడుతున్న కష్టాలను ఎంపీకి మొరపెట్టుకున్నారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన దగ్గుమల్ల ప్రసాదరావు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించి ఆదుకున్నారు. బాధితులు కుసుమకు 1,00,000 రూపాయలు, శరత్కు 40,000 రూపాయల చెక్కును బుధవారం చిత్తూరు ఎంపీ కార్యాలయంలో అందించి ఆదుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి ప్రజలకు వరమన్నారు. కష్టాలలో ఉన్న వారికి ఊపిరి అందిస్తుందన్నారు. ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు అన్నారు. నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది. టెస్ట్లకి చాలా వరకు ఖర్చు అయ్యింది మాకు అమౌంట్. ఫైనల్లీ సర్జరీ చేయాలన్నారు. సర్జరీకి దాదాపు 2 lakhs వరకు ఖర్చు అవుతుందన్నారు. మాకు ఆర్థికంగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాను. మాది కల్టివేషన్ ఫ్యామిలీ. ఆర్థిక సమస్యలతో ఎలా చేసుకోవాలో అర్థం కాకపోతే మాకు వేరే వాళ్ళు సజెషన్ ఇచ్చారు. సీఎం రిలీఫ్ ఫండ్స్ ద్వారా చేసుకోవచ్చు అనేసి మేము చిత్తూరు ఎంపీ గారు దగ్గుమల్ల ప్రసాదరావు గారిని మీట్ అయ్యాము. సార్ మా మీద దయ ఉంచి మాకు సీఎం రిలీఫ్ ఫండ్స్కి అప్లై చేశారు. మాకు సారు దాంతో నాకు కొంతవరకు అమౌంట్ వచ్చింది. సార్కి మేము కృతజ్ఞతగా తెలుపుకుంటున్నాం. నమస్కారం, నా పేరు బి నరసింహుడు. మా కుమారుడు బిఎన్ శరత్. మాది కృష్ణాపురం గ్రామం, గుడిపాల మండలం. మా అబ్బాయికి ఆరోగ్య సమస్యలు ఉండడం వలన మేము ఆరోగ్యానికి ఖర్చు దాదాపు 1,00,000 రూపాయలు ఖర్చు అయింది. దాని నిమిత్తం మేము చిత్తూరు పార్లమెంటు ఎంపీ గారైన దగ్గుమల్ల ప్రసాదరావు గారిని కలవడం జరిగినది. దగ్గుమల్ల ప్రసాదరావు గారు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మాకు కొంత ఆర్థిక సహాయం అందించారు. వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అబద్ధపు హామీలు, అసత్య ప్రచారాలు ప్రధాన అజెండా కూటమి ప్రభుత్వ పాలన రాష్ట్రంలో కొనసాగుతోందని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పాలనలో ప్రచారం తప్ప పాలన అందించడం లేదని వైఎస్ఆర్సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి ఆరోపించారు. గురువారం స్థానిక పోలీస్ కాలనీలో 5, 6, 7వ డివిజన్ల పరంగా బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం స్థానిక కార్పొరేటర్, మున్సిపల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిణిరెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ కృష్ణారెడ్డి, నాయకులు మురళి, నాతం సతీష్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విజయానందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పేరు చెబితే వెన్నుపోటు, మోసం గుర్తుకు వస్తాయన్నారు. పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన బాబుకు ప్రజలెంత అని ప్రశ్నించారు. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అంటూ అసత్యపు ప్రచారాలు చేసుకుంటూ కూటమి ప్రభుత్వం ప్రజలను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల కన్నా మెండుగా సూపర్ 6 పథకాలు అమలు చేస్తామంటూ గొప్పలు చెప్పిన కూటమి ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజలు కూడా మేల్కొని కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్రంలో నిలదీసే రోజులు దగ్గర ఉన్నాయని చురకలంటించారు. అనంతరం బాబు షూరిటీ మోసం గ్యారంటీకి సంబంధించి
QR కోడ్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఇదిలా ఉండగా ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని స్థానిక కార్పొరేటర్ హరిణిరెడ్డి ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడంతో మహిళలకు ఉచితంగా చీరల పంపిణీ చేసుకోవడంతో పాటు మహిళలకు ఉచితంగా చీరల పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, నగర పార్టీ అధ్యక్షుడు కేపీ శ్రీధర్, మొదలియార్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞాన జగదీష్, ఉద్యోగుల పెన్షనర్ల విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయసింహారెడ్డి, నాయకులు ప్రకాష్, ఆను, నారాయణ, భాగ్యలక్ష్మి, అప్పోజీ, మనోజ్ రెడ్డి, శివారెడ్డి, చాన్ బాషా, రమేష్, అన్బు, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళందరినీ పరామర్శించి 2014లో ఎలక్షన్ లో పాల్గొనడం జరిగింది. ఆనాడు పెద్దలందరూ చంద్రబాబు నాయుడు గారు తాకట్టు పెట్టిన బంగారాన్ని మీ టంకుపెట్టెలో పెట్టించే బాధ్యత నాది అని అబద్ధపు హామీ చెప్పారు. కాబట్టి రైతులు నమ్ముతున్నారు. ఆ మాటలు విరుగుడు కావాలంటే మనం కూడా రైతు రుణమాఫీ అనే మాట చెప్పాలి అని సూచనలు చేస్తే పేదల కడుపు కాల్చి పేదలకు తప్పుడు హామీలు ఇచ్చి అటువంటి కుర్చీ నాకు అవసరం లేదు, ఏదైతే నేను చెబుతానో చెప్పింది చేసిన నాడే నేను సీఎం కుర్చీ ఎక్కుతానని బేషరత్తుగా అందరికీ చెప్పారు. ఎందుకంటే మనకొచ్చే ఆదాయం రైతు రుణమాఫీ చేయను కాదు, కాబట్టి అబద్ధపు హామీ ఇవ్వను అన్నారు. ఆనాడు 67 సీట్లతోనే 2014లో ప్రతిపక్షానికే పరిమితమయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న వ్యత్యాసం. దాని దిశా చట్టం తీసుకొచ్చారు. మీ రక్షణ కోసం ఆయన ఎంతో మేలు చేశారు. మీరు ఎక్కడికి వెళ్ళినా యాప్ ద్వారా మీకు రక్షణ అనేది కల్పించారు. మేమందరూ కూడా మీ ఇంటి గడప దగ్గరకు వచ్చి యాప్ డౌన్లోడ్ చేసి మీ రక్షణ కోసం మేము కోరాం. అలాగే రేషన్ మీ ఇంటి వద్దకే రేషన్ బండి వచ్చి రేషన్ ఇచ్చేది. ఈరోజు మీరు ఎండనక వాననక తిరుగుతూ రేషన్ ని తీసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో మీ అందరికీ తెలుసు, కరోనా టైంలో మీ ఆరోగ్యం కోసం జగనన్న ఒక డాక్టర్ అయితే మీ నర్సుల్ని ప్రతి ఒక్కరిని మీ ఇంటి వద్దకే పంపించి మెడిసిన్స్ ఇచ్చారు. మీరందరూ బాగుండాలని ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు ఆలోచించే జగనన్న మీకు ఎప్పుడూ తోడుగా ఉంటారని నేను తెలియజేసుకుంటున్నాను. కోకావాండ్ల ఊరిలో డిసెంబర్ మాసంలోపు మౌలిక వసతులు పూర్తి చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం చిత్తూరు నగర పాలక పరిధిలో 49వ వార్డు 50వ వార్డు కోకావాండ్ల ఊరిలో మట్టి రోడ్డు, డ్రైనేజ్, విద్యుత్ సౌకర్యాలు, కుక్కల బెడద, అంబులెన్స్ సమస్య వివిధ అంశాలపై గ్రామస్తులు కలెక్టర్కి విన్నవించారు. అపోలో హాస్పిటల్ వెనుక వైపు నుండి కోకావాండ్ల ఊరిలో జిల్లా కలెక్టర్ స్వయంగా 2 కిలోమీటర్లు నడిచారు. గ్రామస్తుల సమస్యలను ఓపికగా విన్నారు. అనంతరం గ్రామస్తులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాన్ని డిసెంబర్ లోపు అన్ని మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని హామీ ఇచ్చారు. అనంతరం జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ గ్రామీణ ప్రాంతాలలో సుమారు 100 కోట్ల రూపాయలతో రోడ్లు నిర్మాణం పనులు చేపట్టడానికి ఆమోదించడం జరిగిందని తెలిపారు. సుమారు 70 కోట్ల నుంచి 80 కోట్ల రూపాయల వరకు వివిధ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇతర కాలనీలలో రోడ్లు నిర్మాణం పనులు జెడ్పీ నిధుల ద్వారా ఖర్చు పెట్టడం జరిగిందని తెలిపారు. నిన్నటి రోజు పలమనేరు నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతంలో సుమారు జెడ్పీ నిధుల ద్వారా 1.50 కోట్ల రూపాయల రోడ్డు నిర్మాణాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. పట్టణ ప్రాంతాలలో రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. చిత్తూరు పట్టణంలో 7, 8వ వార్డులలో 3 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. కోకావాండ్ల ఊరిలో అభివృద్ధి చేయడానికి ఏ చర్యలు చేపట్టాలో సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని మున్సిపల్ కమిషనర్ మరియు
ఎంఆర్ఓను జాబితాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. పక్కా ప్రణాళికతో డిసెంబర్లోపు అన్ని మౌలిక వసతులు పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్, ఈఈ వెంకటరామిరెడ్డి, ప్రజారోగ్య అధికారి లోకేష్, పంచాయతీరాజ్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ చంద్రశేఖర్ రెడ్డి, చిత్తూరు ఎంఆర్ఓ కులశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఒక సంవత్సరంలో పూర్తి చేయడం జరుగుతాయి. సో రూరల్ ఏరియాలో మన దగ్గర కొన్ని ఫండ్స్ ఉన్నాయి. జెడ్పీ ఫండ్ ఉంది. నిన్న ఒక గ్రామం అంటే పెద్ద పాపులేషన్ ఉంటుంది కాదు, పలంనేరులోనే 1,25,00,000 వరకు జెడ్పీ నుంచి గ్రాంట్ ఇవ్వండి. ఎందుకంటే అది రూరల్ ఏరియా. సో రూరల్ ఏరియాలో మన దగ్గర చాలా ఫండ్స్ ఉన్నాయి. ఈ స్కీమ్ నుంచి కాకుండా ఈ స్కీమ్ నుంచి కాకుండా ఈ స్కీమ్. కానీ అర్బన్ ఏరియాలో వస్తే వాళ్ళు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. సరే అది మీ సబ్జెక్ట్ కాదు ఇది. సో నేను ప్లాన్ తయారు చేస్తాను. బహుశా ఇప్పుడు సెప్టెంబర్ కదా, సో కనీసం డిసెంబర్ కల్లా మీకు, ఎందుకంటే ఇది ఖచ్చితంగా అవసరం ఉంది. ఇక్కడ కనీసం రోడ్ వస్తే ఇంకా కొంతమంది ఇల్లు కట్టుకోవచ్చు. ఎందుకు ఊరు నుంచి బయటికి వెళ్ళాలి, దూరంగా వెళ్ళాలి, ఎందుకు మీకు కొత్త హౌస్ కొనాలి, అటువంటి ఫెసిలిటీస్ ఖచ్చితంగా అవసరం కూడా ఉంది. రాష్ట్రంలోని ప్రజల సంక్షేమమే ప్రథమ కర్తవ్యంగా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మంత్రి నారా లోకేష్ పనిచేస్తున్నారని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చెప్పారు. గురువారం ఆయన మాట్లాడుతూ తెలుగు వారికి ఎప్పుడు ఎక్కడ ఏ ఆపద వచ్చినా మేముంటామంటూ వారిని ఆదుకోవడంలో తెలుగుదేశం పార్టీ ముందుంటుందనే విషయాన్ని మంత్రి నారా లోకేష్ మరోసారి నిరూపించుకున్నారు. నేపాల్లో చెలరేగిన తీవ్ర ఆందోళనల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలుగు ప్రజలను సురక్షితంగా రాష్ట్రానికి రప్పించేందుకు మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో రియల్ టైం గవర్నెన్స్ ద్వారా చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. తెలుగు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారనే విషయం తెలిసిన వెంటనే కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి బాధితులతో నేరుగా మాట్లాడి వారిలో ధైర్యం నింపి సహాయ చర్యలను వేగవంతం చేశారు. నేపాల్లోని ఇండియన్ ఎంఎన్సీ అధికారులతో, ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసి తెలుగు ప్రజలను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చడం అభినందనీయమని పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలుగు ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడ్డా వారికి అండగా నిలుస్తూ సుపరిపాలన అందిస్తోందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. చిత్తూరు అభివృద్ధికి హైరోడ్డు విస్తరణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోని చిత్తూరు జిల్లా కేంద్రంను అభివృద్ధి పయనంలో నడిపించేందుకు వేగవంతంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. అభివృద్ధిలో కీలకమైన హైరోడ్డు విస్తరణ పనుల్లో గురువారం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మార్గనిర్దేశంలో కమిషనర్ నరసింహప్రసాద్ ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా కోర్టు ప్రహరీ గోడను అసిస్టెంట్ సిటీ ప్లానర్ నాగేంద్ర ఆధ్వర్యంలో జేసీబీ సహాయంతో తొలగించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ సిటీ ప్లానర్ నాగేంద్ర మాట్లాడుతూ చిత్తూరు నగర అభివృద్ధిలో భాగంగా రోడ్డు విస్తరణ పనులను వేగంగా చేపడుతున్నామని, ఇందులో భాగంగానే నగర ప్రజలు, ఇంటి యజమానులు సహాయ సహకారాలు అందిస్తున్నారని, వీరితో పాటుగా కోర్టు అధికారులు కూడా తమ వంతు సహకారం అందించడంతోనే విస్తరణ పనులను వేగంగా పూర్తి చేయడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో టీబీ, పీఓలు, ప్రణాళిక సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అక్రమ కేసులు బనాయించడం జరుగుతోందని వైసీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి ఆరోపించారు. గురువారం చిత్తూరు నగరంలోని సంతపేటలో రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞాన జగదీష్ ఆధ్వర్యంలో ఎంపీ మిథున్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు.
ఈ సందర్భంగా సంతపేటలోని ఎట్టేరమ్మ గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి 1116 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. సంతపేట కూడలిలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడంతో పాటు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 15 నెలల కాలంలో సంక్షేమం అభివృద్ధి పక్కన పెట్టి వైకాపా నేతలను ఇబ్బందులకు గురి చేయడమే పనిగా పెట్టుకోందని, రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తూ వైకాపా నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎంపీ మిథున్ రెడ్డిపై కూడా అక్రమ కేసులు బనాయించి కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని, కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కడిగిన ముత్యంలాగా ఎంపీ మిథున్ రెడ్డి త్వరలోనే విడుదలవుతారని స్పష్టం చేశారు. ఇలాంటి సందర్భాలలో కూడా ఆయన జన్మదిన వేడుకలను వైకాపా నేతలు అత్యంత బాధాకరంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, మాజీ చూడా చైర్మన్ పురుషోత్తం రెడ్డి, కార్పొరేటర్లు నారాయణ, మధు, హరిణిరెడ్డి, అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మా రాష్ట్ర యువ నాయకుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా చిత్తూరు పట్టణంలో ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా పేదలకు ఉచిత వైద్యం, అన్నదాన కార్యక్రమం, అనేక జాగాలో కేకులు కట్ చేసి మనసులో బాధ ఉన్న సంబరాలు చేసుకోవడం జరిగింది. మనసులో బాధ ఎందుకంటే మనం చూస్తున్నాం 15 మాసాలుగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో నడవడం లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. కాబట్టి రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా దాదాపు 50 రోజులుగా ఆయన మీద తప్పుడు కేసులు పెట్టి జైలు పాలు చేసి అనేక రకమైన ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆయన కానీ వాళ్ళ నాన్నగారైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కానీ వాళ్ళ క్యారెక్టర్ అసాస్ చేసి మీడియాలో రాయడం, అసత్య ప్రచారం చేయడం, ఇటువంటి అనేక విధంగా ఇబ్బందులు పెడుతున్నారు. మేము ఒకటే చెబుతున్నాం, కడిగిన ముత్యంలాగా, నిజాయితీకి నిలువుటద్దంలాగా తొందరలోనే ఆయన మళ్ళీ బయటకు వచ్చి ప్రజలకు అందుబాటులోకి వచ్చి ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అనేక విస్తృత సేవా కార్యక్రమాలు చేసి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విజయబావుట ఎగరేయడానికి ఆయన ఛాయశక్తులా కృషి చేసి మా అందరికీ ఆదర్శప్రాయులుగా నిలుస్తారని ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మా ఎంపీ మిథున్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మా చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంసీ విజయానందరెడ్డి గారి ఆదేశాల మేరకు స్థానిక సంతపేటలోని కరిమారమ్మ గుడి దగ్గర మార్నింగ్ ఎంపీ మిథున్ రెడ్డి గారికి ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు కూడా చేయడం జరిగింది. దాని తర్వాత 1116 టెంకాయలు కూడా అమ్మవారికి కొట్టడం కూడా జరిగింది. మళ్ళీ దాని తర్వాత స్థానిక సంతపేట కోడల్లో విజయానందరెడ్డి గారి ఆధ్వర్యంలో మళ్ళీ అక్కడ భారీ కేక్ కటింగ్ కూడా చేయడం కూడా జరిగింది. దాని తర్వాత అపోలో మెడికల్ వాళ్ళ ఆధ్వర్యంలో సుమారు ఒక 10 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా రావడం జరిగింది. పేదలకందరికి కూడా ఉచితంగా వైద్యము ఇవన్నీ కూడా నిర్వహించడం కూడా జరుగుతూ ఉంది. మా మిథున్ రెడ్డి గారు దాదాపు ఇప్పటికీ 3 సార్లు ఎంపీగా కూడా గెలిచారు. ఆయన గెలిచిన ప్రతిసారి కూడా ఫస్ట్ టైం ఆయన వచ్చేసరికి పురంధేశ్వరి గారి మీద భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత డీకే సత్యప్రభ గారి మీద కూడా భారీ మెజార్టీతో గెలవడం కూడా జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు వచ్చేసరికి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మీద కూడా ఎన్ని కుట్రలు పడినా కూడా మళ్ళీ కూడా మా మిథున్ రెడ్డి గారు గెలిచారనేసి కూడా సభాముఖంగా కూడా తెలియజేసుకుంటున్నాము. మిథున్ రెడ్డి గారు చేసిన ఎన్నో సేవా కార్యక్రమంలో ఇన్స్పైర్ అయ్యి మేము యూత్ అంతా కూడా ఆయన వెంట నడవాలని చెప్పేసి ఆయన ఒక స్ఫూర్తిని తీసుకునేసి మిథున్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా అండదండగా ఉంటామనేసి కూడా తెలియజేసుకుంటున్నాం. జై మిథున్ రెడ్డి గారు. దేవుడు కూడా పూజ చేసి ఆయన ఆరోగ్యంగా ఉండాలని, ఆయన త్వరగా కేసు నుంచి కూడా విముక్తి పొందాలని
వైఎస్ఆర్ పార్టీ నాయకులతోనూ ప్రతి ఒక్క కార్యకర్తను కలిపి ప్రోగ్రాము దిగ్విజయం చేయడం జరిగింది. తద్వారా ఇవాళ మేమందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రాబోయే రోజుల్లో మిథున్ రెడ్డి గారు ఇంకా ఉన్నత స్థానానికి ఎదగాలని, అదేవిధంగా పెద్దిరెడ్డి గారికి మిథున్ రెడ్డి గారికి మేము కోరుకోవడం ఒకటే ఏమంటే, మీరు ఎల్లకాలం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల నాయకుల్ని చిత్తూరులో కానీ ఎక్కడైనా కానీ జిల్లాలో మీరు ఇదివరకే ఏ విధంగా నడుపుతున్నారు అదేవిధంగా జరిపి రాబోయే రోజుల్లో జగన్ గారిని ముఖ్యమంత్రి చేయాలని మనసారా కోరుకుంటున్నాము. జై జగన్, జై మిథున్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.